ఆగస్టు 15th ఏదైతే చేసుకున్నామో ఈ ఆగస్టు 15th ఎంతమంది పార్టిసిపేట్ చేశారు తెలియదు కానీ ఒక అద్భుతమైన రోజు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కుల మతాల ప్రాంతాలకు అతీతంగా అందరి ఇళ్లలో ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సిన పండుగ ఏదైనా ఉన్నది ఆగస్టు 15 తారీఖు. ఎందుకంటే అనేక సంవత్సరాల బానిసత్వంలో ఉండి చదువు లేక, ఆస్తి లేక, కూడు లేక, బిడ్డ లేక ఎన్నో నరకం అనిపిస్తూ మనల్ని బానిసగా చూసినటువంటి మనల్ని స్వతంత్రంగా భారతదేశము సర్వ స్వతంత్ర దేశంగా మనకి ఎప్పుడైతే ఆగస్టు 15 మనకు డిక్లేర్ చేశారో ఆ రోజు చాలా అద్భుతమైన రోజు, మనకందరూ విముక్తి కలిగిన రోజు. ఆ రోజుని అంటే ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితము ఈ రోజుకి ఆచారంగా మారిపోయింది. కానీ అది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన దేశంలో, మన ప్రాంతాలకి సో మనందరికీ కూడా ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది త్యాగాల వల్ల మనం ఈరోజు స్వతంత్రం అనిపిస్తుంది. సో ఇంత అద్భుతమైన స్వతంత్రాన్ని మన పూర్వీకులు ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి ఊరికే స్వతంత్రం కొన్ని వేల మంది ప్రాణ త్యాగం చేస్తే మనం వచ్చింది ఈరోజు. ఉచితంగా తీసుకున్నాం మనం కానీ ఉచితంగా రాలేదు. ఎంతో మంది రక్తం వచ్చి ప్రాణం తీస్తే వచ్చింది. కానీ దీన్ని చాలా ఈజీగా తీసేస్తున్నాం. అంటే ఈ నెలలో మనం చూస్తుంటే ఇంత అద్భుతమైనటువంటి స్వాతంత్ర ఫలితాలు అనుభవిస్తున్నాం. అక్కడలో ఉన్నటువంటి మనం జరిగినటువంటి డాక్టర్ యొక్క హత్య కేసు చూసుకుంటే అంటే డాక్టర్ ఎవరైతే చంపేశారో పశ్చిమ బెంగాల్ కేసు చూస్తే అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మనుషుల్లో ఎంత క్రూరత్వం వచ్చేసింది అనేది మనం జ్ఞాపకం చూసుకున్నాం. సో దీని అంటే కారణం ఎక్కడి నుంచో వచ్చి అంటే వేరే దేశం నుంచో వేరే ప్రజల నుంచి ఈ దేశంలో చేసిన వల్ల ఈ దేశ పౌరులే హింసిస్తుంటే, రేపు చేస్తుంటే, హత్య చేస్తుంటే సమాజం ఎక్కడైపోతుందని కోసం మనం తీసుకోవాలి. ఇంత మంచి అద్భుతమైన ఈ దేశంలో, ఎంతో కలగలిగిన దేశంలో, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి కలగలిగిన దేశంలో, ఈ దేశంలో ఒక ఆడబిడ్డని మానవం చేసి హత్య చేసే స్థాయికి వెళ్తారు. కారణం సమాజంలో వ్యక్తులు ఎలాగ మారిపోతున్నారు, వ్యవస్థలు ఎలాగ మారిపోతున్నాయి. ఇది ఎలాగైతే వెళ్ళిపోతున్నది భయంకరమైన పరిస్థితి. ప్రతి వ్యక్తి ఆలోచించిన విషయం, ప్రతి కుటుంబంలో ఆలోచించిన విషయం. కారణం ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు మాత్రం జాగ్రత్తగా భయంగా భక్తిగా పెంచుతున్నాం కానీ మగపిల్లలు కానీ భయంగా పెంచలేకపోతున్నాము. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎన్నికలకు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏదైతే పర్యవేక్షణతో మగపిల్లకాయల విషయంలో కూడా మీ అందరికి పర్యవేక్షణ ఉందా? వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. కాబట్టి ఎవరైతే మానవం చేశారో ద్రోహులు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా పెంచుంటే ఆ పని చేయరు. వాళ్ళు భారతదేశం నా మాతృత్వం, మీ బాధ్యత నా సహోదరుడు అనే జ్ఞానం అనే భావము వాళ్ళు ఉంటే ఏ బిడ్డ సహోదరే కదా అలా చేస్తారా? అలా చేయరా? చేసేదానికి ఎవరు దోహం చేస్తున్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు అంటే ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డను ఎలా పెంచుతాము అలాగే మగపిల్లలు కూడా పెంచగలిగితే, మగపిల్లలు క్రమశిక్షణ నేర్పించగలిగితే, శిక్షించగలిగితే, నేర్పించగలిగితే ఖచ్చితంగా మన సమాజం ఉంటుంది. ఎంతో 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎంతో ఉన్నత భావాలు పెట్టి భారతదేశంలో అందరూ కలిసి మెలిసి ఈ దేశ యొక్క సమైక్యత కోసం, ఈ దేశ అభివృద్ధి కోసము మనం ప్రారంభాల్సి పోయి ఈ దేశం ఈ దేశం అతి చేస్తుంటే, ఈ దేశంలో బిడ్డలేకు దేశం ఈ దేశం బిడ్డలు అతి చేస్తుంటే ఎవరికి చెప్పాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి న్యాయం జరుగుతుంది? ఈ బయట ప్రశ్న ప్రతి ఒక్కరు పరిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిలో కూడా పేట్రియాటిజం, భారతదేశం యొక్క స్వతంత్రత, దేశం యొక్క గౌరవం, దేశం యొక్క భక్తి అనేది వివరించాలి. ఆడపిల్లల యొక్క వాళ్ళ యొక్క క్షేమం అనేది ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రతి ఈ విషయంలో అంటే తల్లిదండ్రులు పెంచకపోతే బిడ్డలు ఒక్కొక్కరు తప్పు చేస్తే అలా కాకపోతే మళ్ళీ తల్లిదండ్రులు శిక్షకులు. కాబట్టి దయచేసి మన అందరం కూడా భారతదేశ స్వతంత్ర దాంట్లో ప్రతి ఒక్క నెక్స్ట్ జనరేషన్ కి పిల్లలకు అందించి ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతి ఇండియా ఇస్ మై కంట్రీ, ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సౌహోదరుల వల్ల ఎదిగి మనందరూ కూడా సమాజ స్థాపన కోసం ప్రాణం చెప్పడానికి ప్రయాసపడాలి. ఆ ప్రయత్నంలో మనందరూ కూడా ఎదుర్కోవాలనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ కాబట్టి అలాగా మనం కూడా అంటే ఏంటంటే ఇలా దేశం
నాకేం చేసిందంటే నేను దేశానికి ఏం చేశాను భావం కలిగినప్పుడు సో ఇప్పుడు నేనేం చేయగలుగుతా దేశం కోసం మనం అర్జెంటుగా ఇప్పుడు మనం సైన్యం యుద్ధం చేయలేదు కానీ సో దేశం అంటే బట్టి కాదు, దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మనుషులే, మనుషుల్ని గౌరవించడం, మనుషులు రెస్పెక్ట్ చేయడం, ఒకరిని గౌరవించుకోవడం అనేది దేశాన్ని ప్రేమించడం. సో ఇక్కడ ఏంటంటే దేశాభివృద్ధి అంటే ఏంటంటే నువ్వు నేను అభివృద్ధి చెందడం దేశాభివృద్ధి. దేశాభివృద్ధి అంటే ఏంటంటే అందరం కలిసి అభివృద్ధి అనే దేశాభివృద్ధి. సో అందరూ కలిసి అభివృద్ధి ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా అన్ని పరిస్థితులు, రాజకీయంగా అన్ని విషయాల్లో అందరూ ఎదగలిగితే అంటే ఈరోజు ఉన్నత నుంచి ఉన్నత స్థితి కలగలిగలిగి బెటర్మెంట్ లైఫ్ అన్ని విషయాల్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో కూడా ఈరోజు ఆర్థికంగా ఎదగడమే కాదు, సామాజికంగా ఎదగాల, రాజకీయ అన్ని ఏరియాల్లో కూడా ఎదుగుతూ ఉంటే అదే దేశాభివృద్ధి లీడ్ చేస్తుంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందబట్టే నువ్వు నేను అభివృద్ధి చెందితే అభివృద్ధి దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ నాకు ఇచ్చిన కర్తవ్యం పర్ఫెక్ట్ గా సక్రమంగా పూజ తప్పకుండా నేను నెరవేర్చగలిగితే అందరూ నెరవేర్చగలిగితే ఎవరి పని వాళ్ళు నెరవేర్చుకుంటే ఇక్కడ కక్షలు, కర్పణలు, పుట్టలు, కుదుతాలు, అతను పాలకులు ఏమడు ఎవరు పాటికి వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే దేశము ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇన్ని సంవత్సరాల ఇన్ని వేల మంది జనాభా, కోట్ల మంది జనాభా ఉంటే ప్రకటన కర్తవ్యం ఏంటంటే ఈ సమాజాన్ని సరిచేయవలసిన బాధ్యత ఉంది, సరిచేయవలసిన బాధ్యత ఉంది. అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఈ దేశంలో ప్రతి స్త్రీని గౌరవిస్తూ ఎవరికి ఎప్పుడు ఏ ఆపదన్నా కలిసి ఆదుకునే పర్వాలా అందరూ సైనికుల వల్ల ఉండి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలు కాపాడాల్సి కోరుకున్నాము. థ్యాంక్ యూ.